మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి. రమ్మను నువ్వు వెనకాలనగా సార్ నేను నీతో ఎప్పుడు ఆ రోజు మాట్లాడాలి, ఈ రోజు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడాలి. అక్కడ లోపల పెట్టుకోవద్దు, కావాలంటే బయట పెట్టుకోవడం కావాలా, ఏమన్నా అనుకోవాలని పెట్టుకోవాలి అనుకోండి. అంగడి ఎప్పుడు అది కదా బుక్స్ పెట్టావు కదా, బుక్స్ ఏదో ఒక అంగడి ఏదో అనిల్ సార్ సార్ మాట్లాడుతుంది లాస్ట్ పెట్టేది ఉంది మాట చెప్పు, అది ఉంది మాట చెప్పు, లాస్ట్ పెట్టేది సంవత్సరం నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు మా ఆమె తప్పు చేసి పని చేయలేదు, వర్క్ లేదు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిగ్నేచర్ చేస్తుంది కదా, పని చేసుకుంటా నా బొత్తు తెరవాలి, నేనేం వచ్చి నాకేమో లాభం నాకేమో జీతాలు ఇస్తాను లేదా వారంలో చెప్పమంటే నేను సంతగా పెట్టుకుని వచ్చా అయినా మీకు తెలుస్తాయా జూన్ 3వ తేదీకి 4వ తేదీకి అయిపోయింది పదవీ కాలం. ఒకవేళ పొడిగించాలంటే మెమో కానీ కావాలి, ఎంబీఓ గారి కన్నా ఇవ్వాలి. అది కాక 4 నెలల క్రితం కూడా ఆమె సొంతగా ఇంకో ఉండేవాళ్ళు అడిగారు కాకుండా మామూలుగా ఆడైనా స్కూల్ కాంపౌండ్లో గ్రౌండ్లో కూడా రంగాలు పెట్టి చిలిపెడి అమ్మినాయి. వాళ్ళకి ఎందుకు అమ్మలేదంటే మీకు తెలియదు ఏమన్నా లేదు, నేను చెప్పేది ఏమన్నా అటువంటి ఏమన్నా తీసుకొని పిల్లలు తిన్నా కానీ ఏమన్నా బాగాలేకుండా ఇచ్చినా కానీ ఇబ్బంది అవ్వదు. కానీ స్కూల్ గ్రౌండ్ ఉంది, బయట అన్నం లేకుండా కానీ స్కూల్లో ఆడలేదు. ఆ విధంగా ఒకసారి మీకు చెప్పి పెట్టినా కానీ నేను చెప్పినా అట్లా ఊరికేం లేకుండా ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటా అయింది. కంప్లైంట్ వచ్చింది మాకు. నేను నీతో ఎప్పుడు ఆ రోజు మాట్లాడాలి, ఈ రోజు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడాలా నీతో అది సార్తో చెప్పి సార్ ఈ విధంగా పెట్టి చేసి ఇబ్బంది అవుతుంది సార్ తీసేసేది. అక్కడ లోపల పెట్టుకోవద్దు, కావాలంటే బయట పెట్టుకోమను, ఫస్ట్ కావాలన్నా ఏమన్నా అనుకోవాలని ఏం చేయాలో పెట్టుకొని అనుకున్నాను. అంగడి ఎప్పుడు నేనేమో ఫోన్ చేసేమన్నా సార్ ఆమెనే కాదు. ఇప్పుడు ఆమె పెట్టిందంటే బయట ఒక అంగడి పెట్టుకొని అమ్ముకుంటుంది, ఆమె లోపల పెట్టుకొని అమ్ముకోగా ఇంకేముంది ఆమె కూడా అవుతుంది. వాళ్ళిద్దరు అమ్ముకోగా మళ్ళీ అంగడిలో వ్యాపారం జరిగేది, పని పాట బాగాలేదు, ఓల్డ్ కూడా వచ్చి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిగ్నేచర్ చేస్తుంది కదా, అది అట్లాగే ఇప్పుడు ఈయన తప్పు చేసిన దానికి రిటర్న్ గానీ ఏమైనా ఎవిడెన్స్ గానీ ఏం లేకుండా 3 సంవత్సరాలు పనిచేస్తున్నామని ఒక్క రోజులు ఎట్టా ఆపగలరు? అధికారం పై అధికారులకు ఇచ్చి కట్ చేసుకోవడం ఏమంత పర్మినెంట్ ఇది చేసేవాడికి ఆ విధంగా కంప్లైంట్ సబ్మిట్ చేసి ఇదే ఉంటే ఇప్పుడు సారాలు అనుకో, సారాల మీద కంప్లైంట్ వస్తుంటే మనం సారాలు పై బుజ్జమ్మ అనేసి ఆమె తీసేసాడు. ఎందుకంటే ఆమె రిజిస్టర్ లో సంతకం పెట్టదు, ప్లస్ ఏంటంటే శాలరీ అకౌంట్ లో పడదు. ఆమె తీసేసారు. ఆమెను పోయి అడిగేదాన్ని కూడా ఏంటంటే మనకు అథారిటీ లేదు. సరే గమ్ముగా అయిపోయినాం, ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నారు ఇంకోరు పెట్టుకున్నారు, సరే చెప్పారు, సరే ఆ అయిపోయింది వదిలేశారు. సంతకంలో ఇదవుతుంది, శాలరీలో అకౌంట్ లో అమౌంట్ డిడక్షన్ అవుతుంది, మొత్తం జరగకుండా కానీ ఏంటంటే ఈమె కావాలని ఆపేశాడు. ఆపింది ఇతను కాదు, నేను అది కూడా చెప్తున్నా, ఇతను కాదు ఆపింది, ఇతను చేత ఆపించాడు. ఎవరో కాదు, ఓడా పెంచింది ఎమ్మెల్యే చెట్ట పెరిగింది, ఎమ్మెల్యే చెప్పేసి
నీకేం చెప్పాడక్క? అమ్మ నువ్వు నిధులు నేను తీసేయాలా నాకేం దగ్గర తర్వాత నేనేం చేస్తానో చేస్తుంది. పొద్దున్నే అమ్మ పనులు చేయరు, గుచ్చుకొచ్చే మనుషులు రకరకాల నా పేరు కామేశ్వరం సార్, దామర్ల కామేశ్వరమ్మ, జడ్పీటీ స్కూల్. నన్ను పనిలో నుంచి రేపు నుంచి సోమవారం నుంచి రావద్దన్నారు. ఎమ్మెల్యే గారు ఆపేసారు అని చెప్పారు. ఏమల్లమ్మ ప్రశాంతమ్మ గారు ఆపేశారు. రావద్దు, పై నుంచి మాకు ఆర్డర్ వచ్చింది తీసేయమని అని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? ఆయన ఓడా పెంచలే చెప్పారు సార్. సర్పంచ్ అని ఆయన చెప్పారు సార్ రావద్దు అని. అందుకని నేను ఇప్పుడు సార్ తీసుకొని వచ్చాను. ఇక్కడ నువ్వేం పని చేస్తావమ్మా? నేను ఆయాగా చెమ్ముతున్నాను, బాత్రూమ్ గడుపుతున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 3.5 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఇప్పుడు అడిగితే ఏం చెప్పారు చైర్మన్? వాళ్ళ నెంబర్లు, కమిటీ నెంబర్లు కనుక్కొని చెప్తానన్నారు. ప్రెసిడెంట్ని కనుక్కొని చెప్తానన్నారు సార్. మా పక్క 6,000 కోసం మా పక్క కూడి కొడతాను సార్. 3 ఆడపిల్లలు సార్. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది సార్. నా బోట్లో ఉన్నాను సార్, తీసేసేది. నీకు చెప్పింది సర్పంచా లేకపోతే హెచ్ఎమ్మ? ఎవరు చెప్పారు కరెక్ట్? హెచ్ఎమ్మ చెప్పాడు, కమిటీ నెంబర్ చెప్పాడు, ఈ ఎమ్మెల్యే అయిన ప్రెసిడెంట్ చెప్పాడు. నిన్న కూడా వచ్చి అడిగా నేను ప్రెసిడెంట్ ఏమని చెప్పాడు చెప్పు. అమ్మ మీరు తీసేస్తున్నారు, పై నుంచి ఆర్డర్ వచ్చింది మాకు, ఎమ్మెల్యే కాడి నుంచి ఆర్డర్ వచ్చింది, మేము తీసేస్తున్నాము, వైసీపీలో ఉండేవాళ్ళు ఉండకూడదని అని పై నుంచి ఆర్డర్ వచ్చి తీసేసాము రాబాకన్నా. అదేందన్నా నువ్వు పెడితే కదన్నా ఇప్పుడు అని అంటే, అదేనమ్మా పై నుంచి ఆర్డర్ వచ్చింది, ఎమ్మెల్యే కాడి నుంచి ఆర్డర్ వచ్చింది, పెంచిన సర్పంచ్.